హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో ఆల్రెడీ మీరైతే థంబ్నెయిల్ అయితే చూసుంటారు. సో ఇక్కడ మీరు ఫ్రీగా అయితే మీ ఒక మీమ్ కాయిన్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు గైస్. సో ఆ మీమ్ కాయిన్ క్రియేట్ చేసి సో దాన్ని డిఈఎక్స్ అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో కూడా మీరు ఆ కాయిన్ని లిస్ట్ చేసుకోవచ్చు సో ఫ్రీగా. సో అది ఎలాగో ఈ వీడియో అయితే చూసి తెలుసుకోండి. సో నేను మీకు 2 days బ్యాకే చెప్పాను ఈ వీడియో అయితే చేస్తానని. సో కొన్ని కారణాల వల్ల లేట్ అయితే అయింది గైస్. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. సో మీ ఓన్ మీమ్ కాయిన్ అయితే మీ నేమ్తో కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న పేర్లతో కూడా ఏంటంటే మీరు ఇక్కడ మీమ్ కాయిన్ అనేది విత్ ఇన్ ఒక 2 minutesలో ఫ్రీగా అయితే సో ఎటువంటి మనీ పెట్టాల్సిన పని లేదు, ఫ్రీగా అయితే లాంచ్ చేసుకోవచ్చు. ఎవరన్నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ లైక్ ఫ్రెండ్స్ అండ్ బ్యాచ్ ఉన్నా కూడా సరే మీరు దీన్ని ఏంటంటే ఒక పంప్ అండ్ డంప్ లెక్క అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేస్తేనే ఒక మంచి పంప్ తీసుకొని డంప్ అయితే చేయొచ్చు గైస్. సో ఈ కాయిన్స్ని సో మీరు అలా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చెప్తా. సో ఇక్కడ మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ అయితే ఓపెన్ చేసి చూడండి. సో ఇక్కడ చూడండి ట్రెండింగ్ ఆన్ డీసెంట్రలైజ్డ్ స్కాన్ అంటే ఇది డిఈఎక్స్ స్కాన్ అయితే ఉంటుంది గైస్. సో దీంట్లో ఏంటంటే ఏ కాయిన్ అయినా ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చి లిస్ట్ అయితే అయిన తర్వాత ఏంటంటే సో దానికి కొద్దిగా మార్కెట్ క్యాప్ అయితే కావాలి. సో ఆ మార్కెట్ క్యాప్ వచ్చినాక ఏంటంటే మనకి ఇక్కడ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ అయితే అవుతుంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఈ కాయిన్స్ అన్ని చూడండి. సో రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటే సొలానా మీద అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేయడం అయితే జరిగింది చూడండి. సో ఈ కాయిన్స్ అన్ని ఏంటంటే ఇక్కడ మీకు చూసుకుంటే సో రీసెంట్ టైంలో ట్రెండ్ అయితే అవుతున్నాయి గైస్. సో ఇప్పుడు మన ఈ డీసెంట్రలైజ్డ్ స్కాన్లో అయితే సో ప్రెజెంట్ ఇలా మన కాయిన్ కూడా ఇలా ట్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలి, సో ఫస్ట్ కాయిన్ ఎలా క్రియేట్ చేయాలి, సో ప్రతి ఒక్కటైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ప్రజెంట్ మనం 400 మెంబర్స్తో అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వెళ్తుంది గైస్. సో ఇక్కడ నేను ఫిబ్రవరి ఎండ్ లోపల అయితే ఒక 1K సబ్స్క్రైబర్స్ని అయితే నా టెలిగ్రామ్ ఛానల్కి అయితే టార్గెట్కి అయితే పెట్టుకున్నా. సో మీరు వీడియోస్ అయితే వచ్చి చూస్తున్నారు చూడండి. సో ప్రతి వీడియోకి వస్తున్నారు, సో మీరు లైక్ చేస్తున్నారు, సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఎవరైతే వచ్చిన వాళ్ళు. సో మన కంటెంట్ నచ్చి అయితే చూడండి. సో ఈ ఒక వీడియోకి కూడా 1K వచ్చాయి. సో అలా మనం చూసుకుంటే ప్రతి వీడియోకి 1K 2K అలా వ్యూస్ అయితే వస్తున్నాయి. కానీ సో మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తున్నారు. సో మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రతి ఒక్క అప్డేట్ అయితే చాలా ఫాస్ట్గా అయితే చెప్తున్నా గైస్. సో ఏదైతే మనం తెలుసుకొని సో మన కాయిన్స్ని ఇక్కడ నుంచి బై చేయొచ్చా వద్దా అనే న్యూస్ కూడా మనం అక్కడ ఇస్తున్నాం. సో ఏమైనా పంప్ అయ్యే కాయిన్స్, సో రీసెంట్లో షార్ట్ టర్మ్ కాయిన్స్ గురించి కూడా నేను అక్కడ చెప్తున్నా. సో మనకి మంచి ఒక 10x ప్రాఫిట్ అయితే ప్రతి ఒక్కరైతే తీసుకుంటున్నారు ఒక 20 days 30 daysలో చెప్పిన ప్రతి ఒక్క కాయిన్ అయితే. సో అలాగే మనం ఇక్కడ ఫ్యూచర్ ట్రేడ్ కూడా ఇస్తున్నాం. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఏంటంటే ఒక 10x ప్రాఫిట్ అయితే మనం ఫ్యూచర్ ట్రేడ్ నుంచి కూడా తీసుకుంటున్నాం గైస్. సో మిస్ అవ్వకుండా అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఇప్పుడు కానీ మనం మ్యాటర్లో కానీ వచ్చేసి సో ఇక్కడ ఒక కాయిన్ ఎలా మనం క్రియేట్ చేయాలి గైస్. సో ఇక్కడ మనకి pump.fun అయితే ఒక వెబ్సైట్ అయితే ఉంది గైస్. సో ఇది ఏం ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది అయితే ఈ pump.fun గురించి మీకు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సొలానాలో చాలా కాయిన్స్ వచ్చాయి. ఏదైతే ఫాట్ కాయిన్ ఉంది, అలాగే చూసుకుంటే ఫ్రీ గాయ్. సో ఈ కాయిన్స్ అన్ని ఏంటంటే చిల్ గాయ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ క్రియేట్ అయ్యి ఏంటంటే వాల్యూమ్స్ క్రియేట్ చేసుకొని డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయ్యి అయితే సో అక్కడ నుంచి ఏంటంటే అవుట్ పాపులారిటీని చూసి అయితే ఇక్కడ ఎక్స్చేంజెస్ కూడా లిస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే సొలానా ఒక ప్రైజ్ ఎందుకు పెరుగుతుందంటే ఓన్లీ ఈ pump.fun వల్లనే పెరుగుతుంది గైస్. సో ప్రెజెంట్ మనం చూసుకుంటే ఎందుకంటే ఇక్కడ చాలా మంది వచ్చేందంటే సొలానాతో వాళ్ళ కాయిన్స్ అయితే ఫ్రీగా అయితే క్రియేట్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ pump.fun అనేది మీరు కానీ వెళ్ళి క్రోమ్లో సెర్చ్ చేశారనుకోండి. సో మీకు ఈ pump.fun అయితే వెబ్సైట్ అయితే వస్తుంది. వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది గైస్. సో ఇక్కడ మీరు ఏంటంటే స్టార్ట్ ఏ న్యూ కాయిన్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసి అయితే మీరు కాయిన్ అయితే చేసుకోవచ్చు. సో అది కూడా చెప్తా. సో దానికైతే కొన్ని మీరు చేయాల్సింది అయితే ఉంది. సో దానికన్నా ముందు ఇక్కడ ఈ కాయిన్స్ మనం క్రియేట్ చేసినాక ఇవి ఎలా వర్కౌట్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ 1 hour అగోనే ఒక కాయిన్ అంతే. ఇక్కడ మనకి చాలా కాయిన్స్ అయితే వస్తున్నాయి. సో వాటిలో కొన్ని సక్సెస్ అయితే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ అయితే అవుతున్నాయి గైస్. ఇప్పుడు చూసుకుంటే ఈ కాయిన్ అయితే నేను ఇక్కడ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినాక చూడండి సో ఇక్కడ మీరు ఈజీగా అయితే బై చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ బై అండ్ సెల్ మీరు ఇక్కడ కూడా ఏంటంటే కాయిన్స్ సెల్ అండ్ బై చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. కానీ మీరు అఫీషియల్గా అంటే ఇక్కడ మీకు సొలానా పైన మీరు సెల్ అండ్ బై అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. వన్స్ ఆ కాయిన్ మన డిఈఎక్స్
స్కాన్లోకి లిస్ట్ అయిన తర్వాత ఏంటంటే సో అక్కడ ఏంటంటే మనకు ప్రతి ఒక్క ప్లేస్లో అయితే కనిపిస్తుంది. సో అప్పుడు వరకు అయితే ఈ కాయిన్ అయితే మనకు ఓన్లీ ఇక్కడ వరకు కనిపిస్తుంది. సో 1 అవర్ అగో అయితే దీన్ని వీళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ క్రియేట్ చేస్తేనే చాలా కాయిన్స్ అయితే మంచి పంప్ అయితే వస్తాయి గైస్. సో మీ ఫ్రెండ్స్ ఏమైనా అనుకొని కూడా చేసినా కూడా లేకపోతే ఒక న్యూ కాయిన్ క్రియేట్ అవుతుంటే ఏంటంటే కొంతమంది ఆల్రెడీ ఈ పంప్ డాట్ ఫండ్లో ఏంటంటే మనీ అయితే ఎర్న్ చేసుకుంటుంటారు. సో ఇనిషియల్ స్టేజ్లో ఇక్కడ కాయిన్ క్రియేట్ అవుతానే ఇక్కడ కొంతమంది చూడండి. సో ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అయితే ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ పంప్ అయింది. సో ఇక్కడ పంప్ అవుతానే ఏం చేశారంటే సో ఇక్కడ నుంచి సెల్ చేసేస్తారు. సెల్ చేస్తే కిందికి చూడండి. సో ఆ వాల్యూ అయితే ఇక్కడ పడిపోతుంది. సో ఇదే గైస్ సో పంప్ అండ్ డంప్ యాప్ అయితే ఇది. సో ఇక్కడ మీరు పంప్ చేసి డంప్ చేయడం అనేది ఇది ఒక గేమ్ టైప్ అయితే అయిపోయింది. కానీ సో కొన్ని కాయిన్స్ ఏంటంటే ఇక్కడ ఇలా లైక్ కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఉండి సో వాళ్ళ కాయిన్ని కొద్దిగా పికప్ చేసుకొని సో వాళ్ళు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ వరకు అయితే వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీకు ఆల్రెడీ నేను కొన్ని కాయిన్స్ అయితే చెప్పాను. సో ఇక్కడ కూడా చూడండి. సో ఆ కాయిన్స్ అయితే ట్రెండ్ అయితే అవుతున్నాయి గైస్. సో మనకి ఈ డిఈఎక్స్ స్కాన్లో అయితే సో ప్రెజెంట్ ఇక్కడ చూసుకుంటే ఇది మన డిఎస్ కాన్ వరకు లిస్ట్ అవ్వాలంటే ఏంటంటే ఇక్కడ కింగ్ ఆఫ్ ద హిల్ అనేది మీకు కనిపిస్తుంది కదా. సో ఈ కింగ్ ఆఫ్ ద హిల్ అంటే ఈ ఒక కాయిన్ మనకి ఇక్కడ క్రియేట్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు మార్కెట్ క్యాప్ అయితే మనకి చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ క్యాప్ ఈ కాయిన్కి ఎంత ఉందంటే మనకి 16,485 USDTs అయితే ఉంది. సో వన్స్ అయితే ఇది ఎప్పుడైతే ఇక్కడ మనకి ఈ 48,890 మార్కెట్ క్యాప్ వచ్చింది అనుకోండి. సో ఇది కింగ్ ఆఫ్ ద హిల్ ప్రోగ్రెస్లోకి అయితే వెళ్తుంది గైస్. సో వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు సింపుల్గా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడైతే మీకు ఏంటంటే వీళ్ళు ఆటోమేటిక్గా ఏంటంటే దీంట్లో ఒక ఈ కాయిన్ మీరు బై చేయండి. సో బై చేస్తే ఈ కాయిన్లో మంచి ఇది ఉంటుంది అనేసి ఏంటంటే ఈ వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ కింగ్ ఆఫ్ ద హిల్గా అయితే దీన్ని ఇక్కడ ప్రమోట్ అయితే చేస్తుంది. సో ఇది ఇప్పుడు కింగ్ ఆఫ్ ద హిల్గా ఉంది. సో ప్రెజెంట్ ఈ కాయిన్ అయితే చూస్తే చూడండి. సో ఇది మనం ఉన్న లోడ్ అయితే అవుతుంది గైస్. సో చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇది కింగ్ ఆఫ్ ద హిల్ అయితే ప్రోగ్రెస్ అయితే చేసేసింది. సో 100%. సో దానివల్ల ఏంటంటే ఇది మనకి ఇది చూడండి ఇది మొత్తం ఎల్లోగా అయితే అయిపోయింది కాబట్టి సో అక్కడ వచ్చింది. సో ప్రెజెంట్ ఇది ఇక్కడతో అయితే ఏంటంటే ఈ కాయిన్కి ఒక పాపులారిటీ అయితే వచ్చింది. సో దీంట్లో కొద్దిగా వాల్యూమ్స్ అయితే వచ్చారు. సో మళ్ళీ చూడండి ఇక్కడ దీన్ని ఈ రేంజ్లో పంప్ చేసి మళ్ళీ ఇక్కడ డంప్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఒకేసారి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కమ్యూనిటీకి ఏర్పడైతే ఇక్కడ కాయిన్ క్రియేట్ చేసి పంప్ చేస్తారు. సో పలానా ప్లేస్లో ఏంటంటే ఇక్కడ సెల్ కూడా పెట్టుకునేస్తారు గైస్. సో ఇప్పుడు ఈ కాయిన్ ఉంది కదా మీరా అనే కాయిన్. సో ఇక్కడ సెల్ పెట్టుకొని సో ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. సో వాళ్ళ కాయిన్స్ అనేటివి ఏంటంటే వాళ్ళ వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలంటే ఇక్కడ బాండింగ్ కర్వ్ ప్రోగ్రెస్ అయితే ఉంది చూడండి గైస్. సో ఇది బాండింగ్ కర్వ్ ప్రోగ్రెస్ అనేది ఇక 2% అయింది. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ కాయిన్ అనేది ప్రెజెంట్ ఇంతకుముందు అయితే చాలా తక్కువ ఉంది. సో ప్రెజెంట్ చాలా కాయిన్స్ లిస్ట్ అవుతున్నాయి కాబట్టి రేడియంలో ఏంటంటే మనకి ఈ కాయిన్ ఆటోమేటిక్గా అయితే లిస్ట్ అయితే అయిపోతుంది. రేడియంలో కానీ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో కానీ ఏంటంటే ఇది లిస్ట్ అయితే అవడం అవుతుంది. మీరు కావాలంటే రేడియంలో కూడా దీన్ని సెల్ అండ్ బై కూడా చేసుకోవచ్చు వన్స్ కానీ బాండింగ్ కర్వ్ కానీ కంప్లీట్ అయితే. సో ప్రెజెంట్ అయితే 2% అయితే ఉంది. సో ది బాండింగ్ కర్వ్ వచ్చింది అనుకోండి చూసుకోండి గ్రాడ్యుయేట్లీ ద కాయిన్ టు రేడియం అట్ 1,01,28 సారీ సో కొద్దిగా మాట్లాడుతూ కన్ఫ్యూజ్ అయ్యా. సో 1,01,287 మార్కెట్ క్యాప్ కానీ ఇది క్రాస్ అయింది అనుకోండి దెర్ ఈస్ ఏ 0.289 సోలానా ఇన్ బాండింగ్ కర్వ్. సో చూసుకుంటే వీళ్ళ బాండింగ్ కర్వ్లోకి అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది ఇంత అయితే ఉంది కదా. సో వీళ్ళు ఆటోమేటిక్గా ఇది కంప్లీట్ అయింది అనుకోండి. సో ప్రెజెంట్ ఇది ఇంత ఉంది కదా. సో ఇంత మార్కెట్ క్యాప్ అయింది అనుకోండి. సో ఆటోమేటిక్గా అయితే వీళ్ళు ఇక్కడ కాయిన్ అయితే వీళ్ళే బర్న్ చేసి సో కొద్ది మొత్తాన్ని బర్న్ చేసి అయితే వీళ్ళు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ అయితే చేయడం అయితే అవుతుంది. సో ప్రెజెంట్ అయితే దేర్ ఈస్ ఓన్లీ 0.298 సోలానాస్ ఇన్ ద బౌండింగ్ కర్వ్. సో ఇది చాలా తక్కువ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ పంప్ చేశారు హెవీగా. సో ఇది బాండింగ్ కర్వ్ కింగ్ ఆఫ్ ద హిల్ అయితే అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే సెల్ చేసేసారు. సో ఇలా సెల్ చేసినా కూడా ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ డెవలపర్స్ ఉన్నారు కదా. సో డెవలపర్స్ అయితే ఇక్కడ లేదు చూడండి. సో వాళ్ళు సెల్ చేసి అయితే వెళ్ళిపోయారు. సో ఇలాంటి కొన్ని కాయిన్స్ ఏంటంటే ఒకవేళ మీరు అమ్మేసి వెళ్ళిపోయినా సరే ఆ కాయిన్కి మంచి పాపులారిటీ ఉందంటూ ఆటోమేటిక్గా ఏంటంటే ఆ కాయిన్ని
ఇక్కడ లైక్ పంప్ డాట్ ఫండ్ ఏందంటే దాన్ని లిస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో, డెవలపర్స్ గూడా అవసరం అయితే లేదు. సో, డెవలపర్స్ ఉన్నారనుకోండి. సో, వాళ్ళ ప్రాజెక్ట్‌ని చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకున్నారనుకోండి. సో, పర్లేదు. సో, దానివల్ల ఎలాంటి ఇదైతే లేదు. సో, చూసుకుంటే ఇక్కడ చాలా కింగ్ ఆఫ్ ద హిల్స్ అయితే వస్తాయి. చూడండి ట్రంప్‌కి సంబంధించిన ఒక అమ్మాయిని పెట్టి కూడా ఫైట్ అని పెట్టి ఇక్కడ వీళ్ళు ఒక కాయిన్ అయితే క్రియేట్ అయితే చేయడం జరిగింది. సో, ఇక్కడ చాలా కాయిన్స్ అయితే క్రియేట్ అయితే అవుతూ ఉంటాయి. సో, చూడండి 3 అవర్స్ అగో, 4 అవర్స్ అగో చూసుకుంటే సో, ఇక్కడ అవుతూ ఉంటాయి. సో, ఇంకొక కాయిన్ కూడా చూపిస్తున్నా చూడండి. సో, ఇప్పుడు ఇది చూడండి ఫ్యామిలీ అంతా ట్రంప్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక మీమ్ కాయిన్ అయితే ఎవడో తయారు చేశారు. సో, వాళ్ళని కాదు. సో, ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు మెలీనియా కాయిన్ కూడా ఏందంటే ఇక్కడ సొలానా నుంచినే క్రియేట్ అయితే అయ్యి రావడం అయితే జరిగింది. అలాగే ట్రంప్ అఫీషియల్ కాయిన్ కూడా ఏందంటే మనకి ఇక్కడ నుంచి క్రియేట్ అయ్యే వాళ్ళైతే అడ్రసెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, మీకు అడ్రసెస్ ప్రతి ఒక్కటైతే ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే చూడండి ఈ ట్రంప్ మీమ్ డైనాసిటీ ఎండి అనే కాయిన్ చూసుకుంటే సో, ఇది లిస్ట్ అయినప్పటి నుంచే చూడండి. ఇక్కడ నుంచి చూడండి ఇది పంప్ అయితే అవుతానే ఉంది. సో, 2 అవర్స్ అగో అయితే లిస్ట్ చేశారు. సో, ఇక్కడ మార్కెట్ క్యాప్ చూసుకుంటే చూడండి. సో, ఇక్కడ 71,000 యూఎస్డిటీస్ అయితే ఉంది. సో, రిప్లైస్ కూడా వస్తున్నాయి. సో, ఈ కాయిన్ అయితే ఎవరైతే ఎర్లీగా బై చేసిండ్రో సో, ఇక్కడ లిటిల్ బిట్ అయితే వీళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, ఎవరైతే ఈ కాయిన్ లిస్ట్ చేసిన వాళ్ళైతే సో, దానికి సంబంధించిన ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ అన్నీ ఇచ్చారు. సో, అలాగే చూసుకుంటే ఇది కింగ్ ఆఫ్ ద హిల్ ప్రోగ్రెస్ కూడా అయిపోయింది గైస్. సో, అది కూడా ఏందంటే చాలా తక్కువ టైంలో ఇది కూడా అచీవ్ అయితే చేసేసింది. సో, ఇప్పుడు చూసుకుంటే ఆహ్, గ్రాడ్యుయేట్ దిస్ కాయిన్ టు ద రేడియం రేడి రేడియం. సో, ఇక్కడ చూసుకుంటే ఇది గాని వన్స్ కంప్లీట్ అయిపోయిందనుకోండి. సో, చూసుకోండి ఇక్కడ 67.17 సోలానాస్ అయితే ఇప్పుడు బౌండింగ్ కర్వ్‌లో అయితే ఉన్నాయి. సో, ఇంకొద్దిగా ఇదొచ్చేసిందనుకోండి. సో, ఇది ఆటోమేటిక్‌గా ఏందంటే మనకి డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లోకి అయితే లిస్ట్ అయితే అయిపోతుంది. సో, మీరు వెళ్లి క్లిక్ చేసుకొని అక్కడ కూడా చేయొచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క అడ్రస్ అయితే ఉంటుంది. సో, కాయిన్ అడ్రస్ కూడా చూసుకుంటే సో, ఇక్కడ బౌండింగ్ కర్వ్‌లో చూసుకోండి. సో, ఆల్రెడీ డెవలపర్స్ అయితే ఇక్కడ అమ్మేశారు గైస్. సో, డెవలపర్స్ అయితే లేరు. సో, వాళ్ళొచ్చిన ప్రాఫిట్‌ని అయితే ఎగ్జిట్ అయితే అయిపోయినారు. సో, కానీ కాయిన్ ఇంగా ఏందంటే మంచి పాపులారిటీ అయితే ఇక్కడ ఎర్న్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో, బాండింగ్ కర్వ్ కూడా. సో, ఇది వన్స్ కంప్లీట్ అవుతానే ఇదేంటంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. సో, అక్కడి నుంచి కావాలంటే ఎక్స్‌చేంజెస్‌లో కూడా లిస్ట్ చేసుకోవచ్చు. సో, డెవలపర్ అనుకుంటే లేకపోతే కాయిన్ గాని మంచిగా పాపులర్ అయిందనుకోండి. సో, ఆటోమేటిక్‌గా దానికి దానే అదే లిస్ట్ అయిపోతుంది. అలా చూసుకుంటే ఫాట్ కాయిన్ గాని, సో, చిల్ గాయ్ గాని ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చినవి. సో, చూసుకుంటే ఇక్కడ చూడండి పిజ్జా హట్ అంట. సో, రకరకాల కాయిన్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు గైస్. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక క్లారిటీ కోసం అయితే చెప్తున్నాను. సో, ఇప్పుడు మనం ఎలా కాయిన్ క్రియేట్ చేయాలి అనేదైతే మెయిన్ అయితే ఏందంటే ఫస్ట్ అయితే ఇక్కడ కనెక్ట్ వాలెట్ అయితే ఉంది కదా! సో, మీకు రైట్ సైడ్ టాప్‌లో చూసుకుంటే రైట్ సైడ్ కార్నర్ టాప్‌లో చూసుకుంటే ఇక్కడ మీరు వాలెట్‌ని అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. సో, ఏ వాలెట్‌ని కనెక్ట్ చేసుకుంటే ఇది సోలానా కాబట్టి సో, మీరు ఫాంటమ్ వాలెట్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలి గైస్. సో, మీ ఫోన్‌లో కూడా ఫాంటమ్ వాలెట్‌ని అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చూసుకుంటే ఫాంటమ్ డాట్ కామ్‌కి వెళ్లి కూడా మీరు చేసుకోవచ్చు. లేకపోతే నేను క్రోమ్‌లోనే నా ఫాంటమ్ వాలెట్ పెట్టుకోవాలంటే ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఇది క్లిక్ చేసి అయితే మీరైతే ఏందంటే మీ ఫాంటమ్ వాలెట్‌లో మీరు సొలానా కాయిన్స్ ఉంటాయి కదా! సో, సొలానా పూర్తి కాయిన్ కూడా ఇక్కడ పెట్టాల్సిన పని లేదు. సొలానాలో మీరు హాఫ్ కాయిన్ గాని దానికన్నా తక్కువ కాయిన్ ఇప్పుడు అనుకోండి సొలానా ఇప్పుడు మనకి 250 యూఎస్‌డిటీస్ అయితే ఉంది కదా! సో, మీరు సొలానాలో భాగాలైతే చేసుకోండి. సో, వన్ కాయిన్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు. సో, మీరు ఫాంటమ్ వాలెట్‌లో సో, ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని అయితే మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటే మీకు ఇక్కడ క్రోమ్‌లో ఆటోమేటిక్‌గా అయితే సెట్ అవుతుంది. లేకపోతే మీరు ఫోన్‌లో కూడా సెట్ చేసుకొని ఫోన్‌లో కూడా మీరు కాయిన్ అయితే క్రియేట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఇక్కడ ఉన్న కాయిన్స్‌లో ఏమైనా నచ్చిన కాయిన్ కూడా ఏందంటే మీరు ఫాంటమ్ వాలెట్ త్రూ అయితే మీరు బై చేయొచ్చు గైస్. సో, ఇక్కడ బై చేయొచ్చు. లేకపోతే కాయిన్ క్రియేట్ కూడా చేసుకోవచ్చు. సో, 2 ప్రాసెస్‌లు అయితే మనకి ఫాంటమ్ వాలెట్ నుంచి చేయాలి. సో, వన్స్ మీరు వాలెట్‌ని మొత్తం క్రియేట్ చేసుకొని సో, చూసుకుంటే ఇక్కడ మీరు వాలెట్‌ని అయితే కనెక్ట్ చేసేవాళ్ళు. సో, అడ్రెసెస్ అన్ని ఇచ్చారనుకోండి. సో, ఇక్కడ కనెక్ట్ అయితే అయిపోతుంది. సో, మోర్ వాలెట్స్ మీద క్లిక్ చేసినా మీ వాలెట్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ సెర్చ్ చేసి మీరు తీసుకోవచ్చు. సో, ఇక్కడైతే ఇప్పుడు ఫాంటమ్ కనిపించట్లేదు. వన్స్ మీరు లిస్ట్ చేశారనుకోండి ఫాంటమ్ ఆటోమేటిక్‌గా మీకు టాప్‌లో అయితే కనిపిస్తుంది. సో, ఇది అయిపోయింది ప్రాసెస్. మీరు మనీ కూడా ఏందంటే మీ ఎక్స్‌చేంజ్ నుంచి మీ ఫాంటమ్ వాలెట్‌కి మీరు ఆ కాంట్రాక్ట్ అడ్రెసెస్ ఉంటాయి కదా! సో, వాటి ద్వారా అయితే మీరు లైక్ మనీ అయితే సెండ్ చేసుకోవచ్చు. సో, మీరు మినిమమ్ ఒక కాయిన్ క్రియేట్ చేయాలంటే సింపుల్‌గా ఒక 0.
16% సొలానా మీది ఉంటుంది కదా, సో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరిపోతుంది. సో లేకపోతే మీకు అంత కాదంటే 0.50% అంటే హాఫ్ కాయిన్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్రాబ్లం అయితే లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఒక 0.1%, 10 అలా కొద్ది మొత్తాన్ని అయితే మీరైతే మీ ఫ్యాంటమ్ వాలెట్లో అయితే పెట్టుకోండి గైస్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్టార్ట్ ఏ న్యూ కాయిన్, సో ఇక్కడ ఉంది కదా గైస్. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూసుకోండి. సో ఇక్కడ నేమ్ దగ్గర అయితే మీ యొక్క మీ టోకన్ నేమ్ అయితే ఉంటుంది గైస్. సో మీ టోకన్ నేమ్ ఇప్పుడు అనుకున్న డిజిటల్ ట్రేడర్ తెలుగు ఉంది కదా, సో నా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒక కాయిన్ లాంచ్ చేయాలనుకుంటే సో డిజిటల్ ట్రేడర్ తెలుగు అని అయితే పెడతాను. సో స్టిక్కర్ అయితే అడుగుంది గైస్. సో స్టిక్కర్ అంటే ఏం లేదు, ఇప్పుడు చూసుకోండి బిట్ కాయిన్ అంటే బీటీసీ అని ఉంటుంది కదా గైస్. సో ఇక్కడ స్టిక్కర్ దగ్గర అయితే ఇక్కడ మీరు ఇప్పుడు చూసుకోండి, నేను డిజిటల్ ట్రేడర్ తెలుగు అయితే టీటీ అని పెడతాను. సో డిటీటీ అనేది అయితే నా ఒక స్టిక్కర్ అయితే అవుతుంది. ఇంకా కాయిన్ డిస్క్రిప్షన్ అయితే సో లైక్ నేను ఒక యూట్యూబర్ని, సో నేను ఇక్కడ నా ఎర్నింగ్స్ అంతా నేను యూట్యూబ్ మీద అయితే ఎర్న్ చేస్తున్నాను. అలాగే సో ఈ కాయిన్ నుంచి అంటే ఈ కాయిన్ అయితే నేను క్రియేట్ చేస్తున్నా యాజ్ ఏ మీమ్ కాయిన్గా, సో నా ఛానల్కి సంబంధించిన. అలా మీరు వెళ్ళి చాట్ జీపీటీని అడిగినా సో ఎక్కడైనా మీరు సెర్చ్ చేసి మీరు ఒక ఇంగ్లీష్లో అయితే మంచిగా అయితే ఒక డిస్క్రిప్షన్ అయితే పెట్టుకోండి మీకు సంబంధించిన మీమ్ కాయిన్కి అయితే. సో ఆ తర్వాత అయితే ఇక్కడ క్లిక్ చేసుకొని సో మీరు మీ లోగో అయితే ఉంటుంది కదా. సో గైస్, సో కాయిన్కి అయితే లోగో మీరు ఏం లోగో ఇచ్చుకోవాలనుకుంటే మన డిజిటల్ ట్రేడర్ లోగో ఉంది కదా, నేను అది కానీ పెట్టేసి ఇక్కడ క్రియేట్ కాయిన్ అని క్లిక్ చేసానంటే విత్ ఇన్ సెకండ్స్లో అయితే నా కాయిన్ అయితే క్రియేట్ అయిపోతుంది. అండ్ యువర్ కాయిన్ కంప్లీట్స్ ఇట్స్ బాండింగ్ కర్వ్ యూ రిసీవ్ 0.1 అంటే మంది కానీ బాండింగ్ కర్వ్ కానీ రిసీవ్ అయిందనుకో, కంప్లీట్ అయిందనుకోండి, సో మనకి 0.5 సోలానాస్ కూడా వీళ్ళు ఇక్కడ మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నేను బాండింగ్ కర్వ్ చెప్పే కదా, సో వన్స్ అది బాండింగ్ కర్వ్ కంప్లీట్ అయితే ఏంటంటే మనకి వీళ్ళు ఏంటంటే మన వ్యాలెట్లో అయితే 0.5 సొలానాస్ అయితే ఇస్తారు, లేకపోతే మనం క్రియేట్ చేసిన కాయిన్స్లో అయితే వీళ్ళు మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్, ఇక్కడైతే మీరు ఇలా సింపుల్గా అయితే చేసి అయితే సో మీ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకొని ఫ్యాంటమ్ నుంచి సో ఫ్యాంటమ్లో కొద్దిగా 0.10 అలా సొలానాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం సొలానాని అయితే యాడ్ చేయాల్సిన పని లేదు. సో మీరు ఇక్కడ pump.fund మీ అంటే మీరు పంప్తో ఇక్కడ ఒక ఫండ్ పొందాలనుకుంటే ఏంటంటే ఈ వెబ్సైట్ని అయితే వన్స్ అయితే చెక్అవుట్ అయితే చేయండి. సో మీరు కూడా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ అయితే వస్తుంటాయి. సో న్యూగా లిస్ట్ అయిన ప్రాజెక్ట్స్లో వెళ్ళి కూడా మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 43 మినిట్స్ అగో అయితే ఒక కాయిన్ అయితే రిలీజ్ అయ్యింది. సో చూసుకుంటే ఇక్కడ మీరు ఈజీగా ఏం లేదు కదా, ఇక్కడ బై ఆప్షన్ ఉంది కదా పక్కనే. సో మీ దగ్గర వ్యాలెట్లో ఉన్న సోలానాస్ ఆల్రెడీ కనెక్ట్లో ఉంటాయి కదా, ఇటు మీరు క్లిక్ చేశారనుకోండి, సో ఎన్ని కాయిన్స్ వస్తాయి అనేది కూడా కింద ఉంటుంది. సో ప్లేస్ ట్రేడ్ అని క్లిక్ చేస్తే మీ కాయిన్స్ అనేది ఏంటంటే మీ వ్యాలెట్లో అయితే చూపిస్తూ ఉంటుంది. సో మళ్ళీ మీరు ఇక్కడ సెల్ చేయాలనుకుంటే సో అన్ని కాయిన్స్ అయితే మీరు ఈజీగా అయితే ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నవన్నీ 100% నేను సెల్ చేయాలనుకుంటే సో ఇక్కడ క్లిక్ చేసి అయితే మీరు సెల్ అయితే చేసేవచ్చు. సో ఆటోమేటిక్గా మళ్ళీ మీకైతే అమౌంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇలాంటివి ఇక్కడ పంప్ అండ్ డౌన్ కాయిన్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి. సో కొద్దిగా అయితే మీరు ఫోకస్ అయితే చేస్తే ఈజీగా అయితే ప్రతి కాయిన్ నుంచి లైక్ ఒక సొలానా బెట్ అయితే మీరు కనీసం ఒక $5 నుంచి $10 అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ ఒక సొలానా అయితే మీరు ఇన్వెస్ట్ చేసింటే సో ఇట్లాంటి ప్లేస్లో చూసుకుంటే ఇక్కడ డంప్ అయింది కదా, సో మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయితే అయింది చూడండి. సో ఇక్కడ సెల్ చేశారు కాబట్టి సో చూడండి మళ్ళీ డంప్ అయితే అయింది. సో ఇలా పంప్ అండ్ డంప్ గేమ్స్ అయితే ఇక్కడ వస్తూనే ఉంటాయి. సో చాలా కాయిన్స్ అయితే లిస్ట్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మంచి మంచి కాయిన్స్ కూడా ఆల్రెడీ మన ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ అయితే అవడం అయితే జరిగింది. సో బాండింగ్ కర్వ్ చూసుకుంటే ప్రెజెంట్ 7% అయితే ఉండడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే వీళ్ళు ఇక్కడ సొలానాని అయితే ఇక్కడ ట్రేడ్ అయితే చేస్తున్నారు సో కాయిన్ క్రియేట్ చేయడంలో. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసేటప్పుడే మీరు ఎన్ని సొలానాస్ కావాలో పెట్టుకున్నారనుకోండి, సో ఇప్పుడు చూసుకోండి కాయిన్ క్రియేట్ చేసేటప్పుడు సో మీ వ్యాలెట్లో ఉన్న పూర్తి సొలానా మీకు లైక్ ఇప్పుడు మీరు ఎంత సొలానా అయితే పెట్టారో సో అంత సొలానా మీకు ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ అడుగుతుంది కాయిన్ క్రియేట్ చేసేటప్పుడు. సో నేను ఇప్పుడు ఏం చేయట్లేదు కాబట్టి సో మీ దగ్గర ఉన్న సొలానా మొత్తం మీరు ఇక్కడ పెట్టాలనుకున్నా కూడా పెట్టచ్చు గైస్. సో ఏదైతే మీరు ఇప్పుడు నేను 0.1 చెప్పా కదా, సో పెట్టారనుకోండి సో మీకు అన్ని కాయిన్స్ అయితే మీకైతే యాజ్ ఏ డెవలపర్గా అయితే మీ అకౌంట్కి అయితే వచ్చేస్తాయి. సో మీ డెవలపర్ అంటే ఇక్కడ నేను చూపిస్తుంటే ప్రతి ఒక్క డెవలపర్ ఆల్రెడీ సెల్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. సో ఇది చూద్దాం ఉండండి. సో 49 మినిట్స్ అయితే అయింది. సో డెవలపర్ అంటే సో ఎవరైతే కాయిన్ క్రియేట్ చేస్తుంటారో సో అతనికి అయితే షేర్ అయితే ఇస్తారు. సో మీరు కూడా ఇప్పుడు కాయిన్ క్రియేట్ చేశారనుకో మీకు కూడా ఇక్కడ
కొన్ని కాయిన్స్ అయితే ఇస్తారు. సో అన్ని కాయిన్స్ మీ దగ్గర అయితే ఉండవు, అదైతే మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇక్కడ చూడండి డెవలపర్ అయితే ఉన్నారు చూడండి. సో ఇది చూసుకుంటే ఆయన దగ్గర 35% అయితే ఇక్కడ ఉంది. సో అలా చూసుకుంటే కొంతమంది అయితే ఇక్కడ వచ్చి కొంటున్నారు. సో కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నారు. సో మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనుకొని చేశారనుకోండి, సో ఇక్కడ మీరు కాయిన్ క్రియేట్ చేసుకుని ఒక్కసారిగా అదర్ వ్యాలెట్స్లో సో బై చేశారనుకో, సో ఒకే వ్యాలెట్లో చేయకూడదు, అదర్ వ్యాలెట్స్లో అయితే చేయాలి. సో ఒక 10 మంది కలుసుకొని సో ఒక్కొక్క సొలానా పెట్టారనుకోండి, సో ఇది కొద్దిగా పంప్ అయినాక మీరు ఒక టార్గెట్ అయితే పెట్టుకొని సో సెల్ పాయింట్లోకి వచ్చుకొని ఒక టార్గెట్ అయితే పెట్టుకొని మీరు ఇక్కడ ట్రేడ్ కంప్లీట్ చేశారనుకోండి, సో మీరు ఈజీగా $10-20 అయితే ఒకే కాయిన్ నుంచి ఎర్న్ చేసుకుంటే ఇలా పంప్ అండ్ ఫండ్ అయితే చేయొచ్చు గైస్. సో పంప్.ఫన్ అయితే మీకు ఇప్పుడు అండర్స్టాండ్ అయింటుంది కదా. సో మీ కాయిన్ కానీ మంచి సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, సో ఆటోమేటిక్గా ఆ కాయిన్ అయితే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లోకి అయితే లిస్ట్ అయిపోతుంది. సో డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది అనుకోండి, సో అక్కడ నుంచి మీరు ఈ కాయిన్ని మీరు అనుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ మన వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోతారు కదా. సో అంత దూరం అయితే రాదు. సో ఎవరో కొంతమంది అయితే అనుకుంటారు. సో ఇక్కడ చూడండి సింపుల్గా మొహమ్మద్ అనే కాయిన్ అయితే చూసుకోండి. సో సొలానా బ్లాక్ చైన్ మీద అయితే వచ్చింది. సో ఇప్పుడు చూసుకుంటే ఇది మనకి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో కూడా మనకు అవైలబిలిటీలో అయితే ఉంది గైస్. సో చూసుకుంటే దీని ఒక మార్కెట్ క్యాప్ కూడా చూసుకోండి ఇక్కడ. సో చూసుకోండి డిఈఎక్స్ స్కాన్లో అయితే మనకి ఇది అవైలబిలిటీలో అయితే ఉంది. సో 0.0026068 దగ్గర అయితే దీని ప్రైస్ అయితే వెళ్తుంది. సో మార్కెట్ క్యాప్ చూసుకుంటే 1.76 మిలియన్స్ అయితే ఉంది. సో ఇలా మనం చూసుకోవచ్చు, మన డేటా అంతా ప్రతి ప్లేస్లో అయితే కనిపిస్తుంది. వన్స్ ఇక్కడ ఈ యొక్క డిఈఎక్స్ స్కాన్లో అయితే మీది వన్స్ లిస్ట్ అయింది అనుకోండి, సో ఇప్పుడు మీరు ఈ కాయిన్ ఎక్కడ సెర్చ్ చేసినా మీకు ఈ కాయిన్ అయితే మీకు అవైలబిలిటీలో అయితే చూపిస్తుంది. సో ఎలా బై చేసుకోవాలి, సో మీ ట్రస్ట్ వ్యాలెట్ అలా కూడా దీన్ని బై చేసుకోవచ్చు. సో ఇలా వన్స్ లిస్ట్ అయింది అనుకోండి. సో ఇది గైస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియో అయితే కొద్దిగా లెంత్ అయితే అయింటుంది, ఎందుకంటే ఒక కాయిన్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాలంటే కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా గైస్. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మరీ చెప్తున్నాను. సో ఇంత వీడియో చేశా కదా మీకోసం, అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.